ఎందుకనంటే ఎవడు ఎంఆర్పీకి అమ్మకూడదు కాబట్టి, ఎంఆర్పీ ప్లస్ మాఫియా కమిషన్ రావాలి కాబట్టి. సో గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్ నడుపుతా ఉన్న షాపులన్నీ తీసేసినారు, తీసేసి ప్రైవేట్ మాఫియాని తీసుకొచ్చినారు. వాళ్ళ మాఫియా ప్రకారం ఎంఆర్పీ రేట్ కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారు. అన్ని రకాలుగా ఈరోజు స్కాములు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఇంకొకటి, ఈ మధ్యకాలంలోనే అసెంబ్లీలో సాక్షిగా ఇంకా అబద్ధాలు కొనసాగిస్తూ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో మహిళలంతా మాయమైపోతున్నారని ఎన్నికలకు ముందు ఏ మాదిరిగా దుష్ప్రచారం చేశారు. వాలంటీర్లే కారణమని, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దీని మీద దత్తపుత్రుడు, ఇప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రకరకాలుగా మాట్లాడేవాడు. వాళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఇది కూడా, ఈ దుష్ప్రచారం కూడా ఒక భాగం. ఈరోజు సాక్షాత్తు వీళ్ళే అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019 నుంచి 24 మధ్య 5 సంవత్సరాలలో కూడా కేవలం 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని, కేవలం 34 కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే చెప్పినారనంటే, గతంలో మరి 30,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని వీళ్ళు చెప్పిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? వాలంటీర్ల మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, సూపర్ 6